ఈ రోజున కొందరున్నారు, వీరు రక్షణ పొందారు అనగా ఈజిప్టు నుండి బయటికి వచ్చారు. అయినా వెనకటి తిండిని మరచిపోలేకుండా ఉన్నారు. గత జీవితంతో పూర్తిగా తెగదెంపులు చేసుకోలేకపోతున్నారు. సోదరీ సోదరులారా, లోకం మీద మమకారం మీకింకా పోలేదా? ఈజిప్టు పాకశాస్త్రం మీకు జ్ఞాపకం వస్తోందా? అదంతా మరచిపోండి. మన్నా తినండి, బలం పొందండి. దేవునికి ప్రయోజనకరమైన సేవ చెయ్యండి. దేవుని శాంతి సమాధానాలు మీ హృదయాలను నింపాలని ప్రార్థన చేస్తున్నాము. మన పరలోకపు మన్నా యేసుక్రీస్తే. ఆయనే మనకు జీవాహారం. యేసే మనకు అన్నము పానము. ఆయనే మన సమస్తము. ధర్మశాస్త్రమిచ్చే సాక్ష్యమిదే. యేసుక్రీస్తు తప్ప మరెవరూ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చలేరు. ఆయనే నెరవేర్చాడు. నీకోసం నాకోసం యేసు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చి సమాప్తమైనది అని చెప్పాడు. మన్నా మరొక సత్యాన్ని ప్రకటిస్తోంది. క్రీస్తు మన కోసమై మరణించాడు. ఆయన మనకు ఆధ్యాత్మిక ఆహారంగా చేయబడ్డాడు. యేసుక్రీస్తే దేవుని రక్త నిబంధనను నెరవేర్చగలవాడు. ఆయనే మానవులను రక్షించగల సమర్థుడు. ఆయన తన రక్తం కార్చాడు, మనలను విమోచించాడు. దాని ద్వారా దేవుని కృప లభించింది. అదే కరుణాపీఠమిచ్చే సాక్ష్యం. ఈ సందర్భంలో మనము గ్రహించాల్సిన సత్యం ఒకటుంది. రక్షించబడిన తరువాత తాత్కాలికమైన అనుభవాల మీద మనం ఆధారపడకూడదు. మొదట శిలువ వద్దకు వచ్చాము. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు. ఇంకా ముందుకు సాగిపోతాము. అయితే వెనుకటి శిలువ అనుభవాన్ని గూర్చి మాత్రమే మాట్లాడతాము. అది వారి అనుభవం. పదే పదే అదే చెప్తుంటాము. అది సరి అయిన విధానం కాదు. శిలువ అనుభవము తరువాత ఇంకా ఎన్నెన్నో అనుభవాలు మనకు కలుగుతూ ఉంటాయి. దేవుని వాక్యం చదవాలి, నేర్చుకోవాలి. దేవుని వాక్యం వినాలి. వాక్యాహారం ప్రతిరోజు తింటూ ఉంటే దినదినము ఎన్నెన్నో అనుభవాలు ప్రభువుతో మనకు కలుగుతూ ఉంటాయి. సోదరుడా, సోదరి, నీవు రక్షించబడ్డావు. శిలువ అనుభవం నీకుంది. ఆ తరువాత ఇంకా ఏ అనుభవాలు నీకు లేవు అంటే వాక్య పఠనలో నీవు ఎదగలేదని అర్థం. 34వ కీర్తన 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనండి. యేసుక్రీస్తుతో కొత్త కొత్త అనుభవాలు మన సాక్ష్యానికి చేరుతూ ఉండాలి. శిలువ అనుభవం రాబోయే అనేక అనుభవాలకు మూలం. అదే మొదటి అనుభవం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం, ప్రభువు స్వయంగా చెప్పిన మాట, నేనే జీవాహారమును. ఎవడైనను ఈ ఆహారము భుజిస్తే వాడెల్లప్పుడూ జీవిస్తాడు. మీరు జీవాహారమును క్రమంగా తింటున్నారా? నేనిచ్చే ఆహారము లోకమునకు జీవప్రదమైన నా శరీరమే అని ప్రభువు చెప్పాడు. సోదరీ సోదరులారా, జీవాహారం తినడం మానేయకండి. అదే మనలను బతికించేది. ప్రతి పూట జీవాహారం తినేవారికి అనుభవాలకు కొదువే లేదు. యేసుక్రీస్తు శిష్యులు కూడా 3.5 సంవత్సరాలు ఆయనను వెంబడిస్తూ అనేక రకాల అద్భుతాలు ఆయన చేస్తూ ఉంటే చూచారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో ప్రభువు వారిని గద్దించాడు. 11 శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తనను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించాడు. పరలోకంలో దేవుడు ఏది విడుదల చేస్తాడో అదే ఈ లోకంలో విడుదల అవుతుంది. పరలోకంలో ఏది బంధించబడుతుందో అది ఈ లోకంలో బంధించబడుతుంది. అనగా దైవదాసుడు ఇక్కడ విడుదల చేసింది అంతకు ముందే పరలోకంలో విడుదల అయింది అని గ్రహించాలి. మన్నా అంటే ఇదేమిటి అని ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు మన్నాయే. ఇది పరలోకము నుండి దేవుడు పంపిన ఆహారం. అలాగే యేసుక్రీస్తును చూచి లోకం ఈయన ఎవరు అని ప్రశ్నిస్తుంది. దానికి జవాబు
ఈయనే పరలోకము నుండి వచ్చిన రక్షకుడు, ప్రభువు. మన్నా సమాచారం చరిత్రలో నుండి మన అనుభవాలలోకి వచ్చింది. ముందు మంచు కురిసింది, ఆ మంచు పైన పరిచినట్లు మన్నా కురిసింది. ఇది సహజాతీతమైన సంఘటన. దేవుడే దీనికి కర్త. మన్నాను ఇచ్చినవాడు దేవుడే, అది మనుష్యులు చేసింది కాదు. అంతకుముందు ఎవరూ దానిని చూచి ఉండలేదు. 40 సంవత్సరాలు ఎడతెగక దేవుడు వారికి మన్నాను కురిపించాడు. ఇది పరలోకము నుండి దేవుని ప్రజలకు మాత్రమే లభించే ఆహారం. ఇది 6 రోజులు మాత్రమే కురిసింది. సబ్బాతు నాడు మన్నా కురవలేదు. దీనిని నిలువ ఉంచడానికి వీల్లేదు. ఇది భూమిలో నుండి మొలిచింది కాదు. అయితే ఈ మన్నా దేవుడు స్వయంగా తీసి పాత్రలో ఉంచాడు. పాత్రలోని మన్నా ఎన్నో సంవత్సరాలు అలాగే ఉన్నది, చెడిపోలేదు. మన్నా దేవదూతల ఆహారం, పరలోకము నుండి కురిసిన ఆహారం. ఈ మన్నాను గురించి యేసు ప్రభువే స్వయంగా సాక్ష్యమిస్తూ అన్నాడు, ఇది మోషే ఇచ్చినది కాదు, దేవుడిచ్చింది. మన్నా ఒక ఆర్థిక సూత్రాన్ని విశ్వాసులకు నేర్పుతుంది. దేవుడు తన మహిమ నిమిత్తం తన విశ్వాసుల కనీసపు అక్కరలు తీరుస్తాడు. ఆహారం అనుదినము దేవుడు మన అక్కర కొలది ఇస్తాడు. పేరాశతో కూడబెట్టుకోవడం తగదు. ఏ రోజు మన్నా ఆ రోజే తినాలి. సోదరీ సోదరులారా, దేవుడు చేసే అద్భుతాలకు ఎల్లప్పుడూ ఒక కారణం ఉంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకొని మారు మనస్సు పొంది ఉండేవారు. ఏ ఏ పట్టణాలలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశాడో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారిని గద్దించాడు. దేవుని అద్భుతాలు మనుష్యులను మారు మనస్సుకు ప్రేరేపించాలి. మా శ్రోతలు ఈ సత్యాన్ని గ్రహించాలి. దేవుని అనుగ్రహం మారు మనస్సు పొందడానికి ప్రేరేపిస్తుంది. అయితే ఆయన అనుగ్రహైశ్వర్యము, సహనము, దీర్ఘశాంతము చూచి కూడా మనిషి తృణీకరిస్తున్నాడు. మానవుని కాఠిన్యము, మార్పు పొందని హృదయమును అనుసరించి మానవుడు తనకు తానే దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నాడు. సోదరీ సోదరులారా, దేవుడు తన బిడ్డల నుండి కోరుతున్నది పరిశుద్ధత. దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా, మీరు పరిశుద్ధులై ఉండండి. అయితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండండి అని మనకు మాదిరి చూపాడు. పరిశుద్ధాత్మ మనలో ఉండి పరిశుద్ధతను అమలుపరచడానికి మనకు సహాయం చేస్తున్నాడు, బలపరుస్తున్నాడు. మనం చేసే పని, మన భోజనం, మన విశ్రాంతి ఇవన్నీ మన ఆరోగ్యానికి, పరిశుద్ధ జీవితానికి దోహదపడేటట్లు దేవుడు చేశాడు. పరిశుద్ధ జీవితం మన విషయంలో దేవుని చిత్తం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారం మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మన పరిశుద్ధ జీవితానికి ఉపకరించేటట్లు దేవుడు చేస్తాడు. అరణ్యంలో దేవుడు తన ప్రజలకు మన్నా భోజనం పెట్టాడు. అది ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం. ప్రజలు సణిగారు. దేవుడు దీర్ఘశాంతం కనపరిచాడు. తన ప్రజలు రాను రాను తన చిత్తాన్ని నేర్చుకోవడానికి దేవుడు వారికి అవకాశమిచ్చాడు. సోదరీ సోదరులారా, దేవుడు పరిశుద్ధుడై ఉన్నట్లు మనము పరిశుద్ధతను పరిశుద్ధాత్మ సహాయంతో అలవర్చుకోవాలి. పరిస్థితులను చూచి నిరుత్సాహపడకూడదు, సణగకూడదు. దేవుని వాక్యం మనకు ఇదే సత్యం నేర్పుతున్నది. ప్రతి క్రైస్తవ సత్యం మనలను శుభ్రపరిచే సాధనం, పరిశుద్ధపరిచే విధానం. 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. అలా కాకుండా ప్రతిసారి ప్రతి పరిస్థితిలో సణుగుతూ ఉంటే
దేవుని బడిలో అదే తరగతిలో ఉండిపోవాల్సి వస్తుంది. ఇశ్రాయేలీయులు అందుకే 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. సోదరీ సోదరులారా, ఈ పాఠం ముగింపులో కొన్ని సత్యాలను మీకు జ్ఞాపకం చేస్తాము. యేసుక్రీస్తు దేవుని వాక్యంలోని ప్రతి గ్రంథంలో కనిపిస్తున్నాడు. ఆయన మనల్ని నడిపించే గొప్ప కాపరి. ఈ లోకం ఒక అరణ్యం. ఈ ప్రయాణంలో మన నాయకుడైన యేసును వెంబడించాలి. దారిలో ఎన్నెన్నో శోధనలొస్తాయి. వాటిని జయించడానికి కావలసిన బలము, ధైర్యము ప్రభువే అనుగ్రహిస్తాడు. మన పని కూడా, అది ఏ పని అయినా మన సాక్ష్యానికి ఉపకరించేటట్లుండాలి. పనిలో కూడా ప్రభువే మనకు మాదిరి. ప్రభు అన్నాడు, నేను ఇదివరకు పని చేస్తున్నాను, నన్ను పంపిన వాని క్రియలు నేను చేస్తున్నాను. రాత్రి వస్తున్నది, అప్పుడు ఎవడూ పని చేయడు. ప్రియ సోదరుడా, సోదరి, పని కేవలం ధన సంపాదన కోసమే కాదు. పని మన ఆధ్యాత్మిక సౌశీల్యానికి తోడ్పడే వ్యాసంగం. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు అన్నాడు, ఎలాంటి ప్రలోభానికి చోటు పెట్టకండి, జాగ్రత్త. ధనధాన్యాలు వృద్ధి అయినంత మాత్రాన మీకు జీవం ఉన్నట్లు కాదు. దేవుని విషయంలో ఐశ్వర్యవంతులు కావాలి. ఆహారం కంటే ప్రాణము విలువైనది, వస్త్రాల కంటే శరీరం విలువైనది. ఈ సంగతులను మననం చేసుకోండి.